బాబునే మహామంత్రి రాజరాజగురు ప్రవేశపెట్టు చిత్తం ప్రభు
ఎవరక్కడ? నా సోదరిని ప్రవేశపెట్టింది. రాజా, మీ సోదరుని చూచుటకు నా మనసు కహదాచున్నది. బొమ్మాలి రాజా వారు, ఆగండి ఆగండి. ఆమె ముఖం చూస్తే మీ మనస్సు కొత్త కొత్తలాడిపోతుంది. రాజులారా, మీరంతా నా సోదరి ముఖం చూస్తే మంత్రముగ్ధులవుతారు. రాజా, మీ సోదరు ఎంతో అందంగా ఉన్నది. పొయ్య వచ్చి మీ సోదరు మీద పడిందా, లేదా మీ సోదరు వెళ్ళి పొయ్యి మీద పడిందా? అవునవును, అమావాస్య నాటి చంద్రునిలా ఉంది. మహామంత్రి, నా సోదరి గురించి రాజులందరూ ఏమనుకుంటున్నారు? అమ్మాయికి ఏమండి, కడగని ఆనిముత్యం చందమామలా ఉందని పొగుడుతున్నారు ప్రభు. అంతేగా అంతేగా. అవునవును, నాటి పిల్ల నాటికే ముద్దు. నన్ను పెళ్లి చేసుకోవాలంటే ముందుగా నేను పెట్టిన టెస్టుల్లో పాస్ అవ్వాలి. రాకుమారి, మెంటల్ టెస్ట్ అయినా, మెడికల్ టెస్ట్ అయినా, బ్లడ్ టెస్ట్ అయినా, యూరిన్ టెస్ట్ అయినా, దేనికైనా నేను రెడీ. స్వయంవరాన్ని ప్రారంభించండి. మొదటి ఘట్టం పేరు శూల పద్మాసనం. రాజా, ఇదే టెస్ట్. శూల, పద్మ, ఆసన్ ముగ్గురు అమ్మాయిని ప్రవేశపెట్టండి. నేను చెప్పేది అమ్మాయిని కాదు రాజా, శూలం మీద పద్మాసనం వేయమని అర్థం. శూలం మీద పద్మాసనం వేస్తే నేను నరకానికి పోతాను. నేను కూర్చోనుగా కూర్చోను. నేను చేస్తాను మహారాజా. శభాష్ రాజా, శభాష్. మీరు మొదటి టెస్టులో గెలిచారు. నేను ఒప్పుకోను కాక ఒప్పుకోను. తొండి తుచ్. ఎందుకు ఒప్పుకోరు? శూలం నిల్చోబెట్టా, పడుకోబెట్టా అని చెప్పలేదు కదా. శూలం మీద పద్మాసనం వేయమన్నాడు. ఇక రెండవ టెస్ట్, చెప్పులు లేకుండా గాజు ముక్కలపై డ్యాన్స్ చేయాలి. చెప్పులు లేకుండా డ్యాన్స్ చేయడం నా వల్ల కాదు. ఇంకేమైనా టెస్ట్ పెట్టచ్చు కదా. విజయనగర రాజా గారు, మీరేమంటారు? కోర్సెస్ ఇంతేనా? చూడండి నా నాట్యం. Gangnam Style. శభాష్ రాజా, శభాష్. అద్భుతః. రాజా, చెప్పులు లేకుండా డ్యాన్స్ చేయమన్నారు కదా. మరి విజేంద్ర వర్మ రాజు గారు ఏంటి షూ వేసుకొని డ్యాన్స్ చేశారు? ఇదెక్కడ న్యాయం? బొమ్మాయి రాజా గారు, ఆగండి. రాకుమారి చెప్పులు లేకుండా డాన్స్ చేయమన్నారు, కానీ షూ లేకుండా డాన్స్ చేయమనలేదు కదా. हे प्रभु, हे रामकृष्ण जगन्नाथ प्रेमानंद, ये क्या हुआ? మంత్రి, విజయం ఎవరిది? స్వయం